హాయ్ అండి. కౌసల్య కిచెన్‌కి స్వాగతం. ఈరోజు కౌసల్య కిచెన్‌లో మైసూర్ బోండా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా 2 కప్పుల మైదా పిండి తీసుకుంటున్నానండి. పిండిని జల్లించుకొని మైదా పిండిని తీసుకోవాలి. రెండో కప్పుగా 2 కప్పుల మైదా పిండి అంటే సుమారుగా పావు కేజీ ఉంటుందండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. పిండి కలపటానికి మరొక గిన్నె తీసుకొని 2 కప్పుల మైదా పిండికి 1 కప్పు పెరుగు ఏసుకోవాలి. అదేవిధంగా ఈ పెరుగులో అర టీ స్పూన్ సోడా ఏసుకోవాలి. వంట సోడా. టీ స్పూన్ సాల్ట్ ఏసుకోవాలి. మన మెజర్‌మెంట్ కప్పుతోటి వేడి నీళ్ళు 1 కప్ ఏసుకుంటున్నాను. ఈ యొక్క వేడి నీళ్ళను గూడా ఈ పెరుగులో యాడ్ జేసుకోవాలి. ఈ ఏడి నీళ్ళు పోసుకోవటం వల్ల మనకి పిండి అనేది బాగా పులుస్తుంది. అదే విధంగా 1 టీ స్పూన్ ఆయిల్ ఏసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి చేత్తో కలుపుకోవాలండి. ఏమాత్రం ఉండలు లేకుండా పెరుగు ఉండలుంటాయి గదండీ! అవేం లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. సోడా ఏయటం వల్ల పెరుగనేది చక్కగా పొంగుతుంది. కెమికల్ రియాక్షన్ జరుగుతుంది గదా! చూడండి పొంగుతుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న పెరుగుని ఒకసారి చెక్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మంచిగా సరిపోయిందండి. మనకి ఉప్పు అనేది చక్కగా సరిపోయింది. ఇప్పుడు పిండిని కలుపుకోవాలి. మనం కొలుసుకున్న పిండి ఉంది కదండీ! ఇప్పుడు ఇందులో పోసేసుకొని ఒక్కసారిగా 2 కప్పుల పిండిని కలుపుకోవాలి. ముందుగా అయితే ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి నేను చేయి ఏ విధంగా తిప్పుతున్నానో ఇలాగా. ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి మనం పోసిన వాటరు ఆ పెరుగు అనేది చక్కగా సరిపోయింది. వాటర్ అనేది ఏమాత్రం ఎక్కువ కాలేదండి. చూడండి చక్కగా పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మనకు పిండి అనేది ఎక్కడ ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదండి. నేను కలిపిన పిండి చక్కగా పర్ఫెక్ట్‌గా సరిపోయింది. పిండి మంచిగా 5 నిమిషాలు కలుపుకోవాలండి బాగా. ఈ విధంగా కొడితే మనకి ఇందులో బబుల్స్ అనేది వస్తదండి పిండిలో. చూడండి మీకు బబుల్స్‌గా కనపడుతుంది గదా! ఇలా బబుల్స్ వచ్చిందాకా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపిన పిండిలో 1 ఇంచు అల్లం ముక్కలేసుకుంటున్నానండి. ఈ విధంగా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలేసుకోవాలి. 2, 3 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని ఏసుకోవాలి. ఇంట్లో చిన్న పిల్లలుంటే ఈ యొక్క పచ్చిమిర్చిని స్కిప్ చేయండి. అదే విధంగా అర టీ స్పూన్ జీలకర్ర ఏసుకోవాలి. అదే విధంగా కొంచెం కరేపాకు గూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఒక ఆనియన్ గూడా ఇలా సన్నగా కట్ చేసుకొని ఏసుకోవాలి. ఈ అన్నిట్లని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మళ్ళీ మళ్ళీ కలపకూడదండి పిండి అనేది. కలిపిన తర్వాతకి ఈ విధంగా పక్కన పెట్టేసుకొని డైరెక్ట్‌గా మనం ఏసేసుకోవాలి గానీ ఇక మళ్ళీ పిండిని కలపకూడదు. మ్యారినేట్ అయిన పిండిని మళ్ళీ కదపొద్దండి. అందుకనే ముందుగానే ఇవన్నీ ఏసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మైసూర్ బోండా తినేటప్పుడు మంచిగా ఈ పంటి కింద పడ్డప్పుడు మంచి టేస్ట్ వస్తాయండి. ఇలా మంచిగా కలుపుకొని అరగంట నుంచి గంట పాటు మూత పెట్టుకొని గంట పాటు నాననివ్వాలి పిండిని. గంట తర్వాత చూసినట్టయితే పిండి చూడండి ఎంత చక్కగా ఉబ్బిందో. ఈ పిండిని అసలు ఏమాత్రం కదిపియొద్దండి. మళ్ళీ కలపకూడదు. ఏం చేయాలంటే ఒక కప్‌లో నీళ్ళు తీసుకొని ఈ విధంగా చెయ్యిని తడుపుకుంటూ ఈ యొక్క పిండిని ఈ విధంగా తీసుకొని ఏసుకోవాలి. కానీ పిండిని మాత్రం ఏమాత్రం కదపకూడదు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ బాగా కాగిందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఈ విధంగా ఏస్తే ఎంటనే పైకి రావాలి. అంటే మనకి ఆయిల్ కాగలేదని అర్థం ఇక్కడ. ఇప్పుడొచ్చింది. చూడండి ఈ విధంగా ఇలా చేతిలో పెట్టుకొని చూడండి ఈ విధంగా ఏసుకోవాలి. ఈ విధంగా ఈ బొటనవేలు సందులో నుంచి ఈ విధంగా ఏస్తే చక్కగా బాల్‌లాగా పడతాయి. మీరు పెద్ద సైజు కావాలంటే కొంచెం పిండి ఎక్కువగా ఏసుకోండి. గరిటె పెట్టి ఈ విధంగా తిప్పాలి. అప్పుడే మనకి ఈక్వల్‌గా కాలుతాయి అన్నీ.
స్టవ్ స్లిమ్లో పెట్టేసుకొని ఈ యొక్క మైసూర్ బోండాలు అనేది కాల్చుకోవాలి. అప్పుడే మనకి లోపల పిండే వరకు మంచిగా ఉడుకుతాయి. ఇలా ఓపికతో తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. అన్నిటినీ ఈ విధంగానే కాల్చుకోవాలి. చూడండి అన్నీ ఈక్వల్గా కాలాయి కదా. చూడండి ఎంత మంచిగా ఉడికాయో. ఈ విధంగా ఉడికితే సరిపోతాయండి. ఇప్పుడు తీసేసుకోవాలి. చూడండి చక్కగా రౌండ్గా ఎంత బాగా ఉన్నాయో. అన్నీ ఇలాగనే ఈక్వల్గా కాల్చుకోవాలి. ఇది ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఈ విధంగా లేపితే అల్కగా ఉంటుందండి. ఈ విధంగా అల్కగా ఉందంటే అన్ని ఉడికినాయని అర్థం. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీ ఫ్లఫీగా ఉన్నటువంటి మైసూర్ బోండా రెడీ. ఈ మైసూర్ బోండాలకి పల్లీ చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, టమాటా కెచప్ కానీ మంచి కాంబినేషన్ అండి. పిల్లలు బాగా ఇష్టపడతారు. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.